ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్ ఒక 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అండ్ ఇక్కడ ఛానల్ కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. ఈరోజు 7th ఎపిసోడ్ అనమాట. మన 30 days ఛాలెంజ్ లో ఇది 7th వీడియో. అండ్ ఈ వీడియో అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియో ఏంటంటే టాపిక్ ఏంటంటే ప్రొజెక్టర్ టు డిస్టెన్స్, స్క్రీన్ డిస్టెన్స్, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అండ్ స్క్రీన్ డిస్టెన్స్ గైడ్ అనమాట ఇది. అండ్ చాలా మందికి ఉండే ఒక డౌట్, ప్రొజెక్టర్ తీసుకుంటా అంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే మన దగ్గర డిస్టెన్స్ మనకు తెలియదు, మేము ఎట్లా తీసుకోవాలి అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి. ఈ డౌట్లన్నీ ఈ వీడియో చూస్తే ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయని నేను అనుకుంటున్నాను అండి. లెట్స్ గో గైస్, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు ప్రొజెక్టర్ నుంచి వెళ్ళి ప్రొజెక్టర్ డిస్టెన్స్ వరకు ఎంత ఉందనేది మీ రూమ్ లో అనేది ఒకసారి కొలుచుకోండి. ఒక టేప్ పెట్టి కానీ ఏదైనా ఒక టేలాసం ఏదైనా ఒకటి టేప్ కానీ ఏదైనా పెట్టి అడుగుల్లాగా ఎట్లా ఒక దగ్గర మీరు దాని డిస్టెన్స్ వస్తే మీరు కన్వర్టర్ చేసుకోవచ్చు. అది మీరు మీటర్లో వేసుకుంటే ఫీట్లో వేసుకుంటే మీటర్లకి, ఇంచులో వేసుకుంటే ఫీట్లకి అని చెప్పి మనకు గూగుల్లోకి వెళ్ళి ఇంచ్ టు ఫీట్ అని చెప్పి కన్వర్టర్ దొరుకుతుంది. మీకు అక్కడ కన్వర్ట్ చేస్తే ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతకు ముందు అంటేనేమో ప్రొజెక్టర్ మీకు అమెజాన్ లోకి వెళ్ళి ప్రొజెక్టర్ కొందామంటే అక్కడ మీటర్లలో వచ్చేది. బట్ ఇప్పుడైతే అవి రావట్లేదు యాక్చువల్ చెప్పాలంటే. బట్ వాళ్ళే చాలా మట్టుకు 90% పీపుల్ అనేది డిస్టెన్స్ గురించి ఇస్తున్నారు అక్కడ. అంటే 10 feet పెడితే ఎంత వరకు డిస్టెన్స్ వస్తుంది, 120 పెడితే 120 పెట్టాలంటే ఎంత డిస్టెన్స్ పెట్టాలని చెప్పి క్లియర్ గా ఇస్తున్నారు. బట్ కొన్ని సినారియోలో మన చైనీస్ వాటిలలో అయితే వేట్లలో అయితే ఇవ్వట్లేదు. బట్ కొన్ని కంపెనీలు మాత్రమే అవి అనౌన్స్ చేస్తున్నాయి. అంటే మీరు 8 feet పెడితే 8 inches వరకు, 7 feet పెడితే 78 వరకు, ఇట్లా అని చెప్పి ఇంచెస్ అని చెప్పి వస్తున్నాయి. బట్ చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. భయ్యా చాలా మంది దగ్గర ఏంటంటే 10 feet అయితే పక్కా ఉంటదండి. ఈ 10 feet పెడితే ఎంత డిస్టెన్స్ వస్తుంది అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటది. 10 feet నా రివ్యూలు అన్ని చూస్తే నేను అన్ని 10 feet లో పెట్టి చేసినాయనండి. ఆ 10 feet స్క్రీన్ రివ్యూ రావాలంటే మాత్రం ఒకసారి మీరు టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని ఎట్లా కొలవడ్డంటే అడ్డం గానీ నిలువు గానీ ఇట్లా కొలిచే అవసరం లేదండి. డయాగ్నల్ గా ఫస్ట్ ఇట్లా క్రాస్ లో కొలిస్తే ఆ వచ్చే ఒక డైమెన్షన్ ఉంటది. మనకు ఫీట్లలో మీరు కన్వర్ట్ చేసుకొని ఇంచులకు కన్వర్ట్ చేసుకుంటే ఆ ఫైనల్ అవుట్పుట్ అని చెప్పి మీకు వచ్చేస్తుంది అనమాట. 98 inch 100 inch 120 inch చెప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. ఎవరైనా మనం థియేటర్ సెటప్ చేసుకున్నాం అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే స్క్రీన్ సైజ్ ఎంత, 120 inch 150 inch 300 inch 200 inch అని చెప్పి ఇట్లా అడుగుతారు. బట్ ప్రొజెక్టర్ కొనేటప్పుడు ఏంటంటే మనకు అక్కడ అప్ టు 200 inch 300 inch ఇదైతే మస్ట్ కంపల్సరీ అయితే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రీన్ సైజ్ ని బట్టే మనం తీసుకోవాలా వద్దా అని చెప్పి అక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. మీరు ఒక 7000 ప్రొజెక్టర్ తీసుకున్నారంటే అక్కడ కంపల్సరీ అక్కడ ఇస్తారు అప్ టు 150 inch వరకు వస్తుంది అని చెప్పి చెప్తారు. బట్ ఇది ఇంత డిస్టెన్స్ పెడితే ఇంత వస్తుంది అనేది చెప్పారు. మాలాంటి వీడియోలు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. రివ్యూలా నేను కంపల్సరీ ప్రతి ఒక్క రివ్యూలో నేనైతే వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కటి ఆనెస్ట్ గా చెప్తానండి. క్లియర్ గా నేను 10 feet పెడితే 90 inch వచ్చింది, 120 inch వచ్చింది, నేను టేప్ తోటి చెక్ చేసినాక మాత్రమే నేను చెప్తానండి. ఎందుకంటే మన ప్రొజెక్టర్ ల రివ్యూలు చూసి చాలా మంది కొంటారు, మోసపోవద్దనే ఉద్దేశంతో 1-2 సార్లు చెక్ చేసుకొని మరి నేను ఈజీగా చెప్తానండి. కానీ కొంతమంది వచ్చి కామెంట్ చేసి మళ్ళీ ఎంత వచ్చింది 150 15 feet కి ఎంత వచ్చింది అని చెప్పి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను 100 feet కు 10 feet కు మీకు 90 inch వచ్చిందంటే 5 feet కు ఇంకా మీకు సగం పెంచుకోవచ్చు. అంతే. మీరు పోయినా కొద్దీ ఒక అడుగు పోయినా కొద్దీ మీకు 20 feet 20 inch 30 inch పెరుగుతుంటది అనమాట. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది బ్రాండెడ్ కి వచ్చేసరికి మీకు ఇలా కాదండి. మనకు మీరు గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు బెన్క్యూ ప్రొజెక్టర్ తీసుకుంటున్నారు. బెన్క్యూ ప్రొజెక్టర్ డిస్టెన్స్ క్యాలిక్యులేటర్ అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అక్కడ మనం మోడల్ చెక్ చేసుకొని ఈ ఫీట్ మీరు ఎంత ఫీట్ లో పెట్టాలనుకుంటున్నారో సీలింగ్ డెస్క్ టాప్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే మీకు టోటల్ అనేది ఒక వాల్యూ ఇస్తారు అక్కడ. మనం ఆ వాల్యూ అనేది మనకు ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ వస్తుంది అని అయితే చెప్పొచ్చు అండి. చాలా మంది ఏంటంటే మన దగ్గర 12 feet డిస్టెన్స్ ఉంది, మేము 140 inch పెట్టుకోవాలనుకుంటున్నాం, 150 inch పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే అది బ్రాండెడ్ లో అయితే మాత్రమే మీకు సాధ్యం. ఎందుకంటే అక్కడ 200 inch అనేది వరకు మనకు 200 inch వరకు అయితే ఇస్తారు. 200 or 250 inch వరకు. ఆ 250 inch వరకు అయితే మనం త్రో చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు ఆ రిమోట్ లో మనకు ఉంటది ప్లస్ ఆర్ మైనస్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని చెప్పి అక్కడ ఆప్షన్స్ అని చెప్పి బ్రాండెడ్ లో ఇస్తారు. బట్ నాన్ బ్రాండెడ్ లో మాత్రం అట్లా ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్లు అనేది ఈ మధ్యలో వచ్చినాయి. బట్ అది కూడా అంత అగ్రెసివ్ గా అయితే వర్క్ చేయట్లేదు అనేది చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఒక డిస్టెన్స్ వస్తుంది, ఆ డిస్టెన్స్ తర్వాత మనం తగ్గించుకోవచ్చు. బట్ ఇది పెంచుకోవడం రావట్లేదు. బట్ ఇక్కడ బ్రాండెడ్ లో మాత్రం అట్లా కాదు. మీరు బెన్క్యూ గానీ, ఎప్సోన్ గానీ, సోనీ గానీ, ఎల్జీ గానీ ఏది తీసుకున్నా కూడా మన స్క్రీన్ కు తగ్గట్టు ఆప్టమైజ్ చేసుకుంటారు అనమాట. ఆప్టమైజ్ చేసేసి దాన్ని మొత్తం క్యాలిబ్రేట్ చేస్తారనమాట. ఆ క్యాలిబ్రేట్ చేసినప్పుడు ఏంటంటే స్క్రీన్ కు మనకు ఇటు గానీ అటు గానీ ఎటు గానీ చిన్న బార్స్ గానీ చిన్న మనకు స్క్రీన్ 120 inch పెడితే 100% మీరు 10 feet నుంచి 120 inch వరకు అయితే సెటప్ చేసుకోవచ్చు. ఈ నాన్ బ్రాండెడ్ కి వెళ్ళినప్పుడు మాత్రం ఆపోజిట్ వాల్ ఉంటే వాల్ నుంచి మీ డిస్టెన్స్ ఎంత వరకు ఉన్నది మాత్రం అదే అవుట్పుట్ తీసుకుంటది. దానికోసం అని చెప్పి ఈ అమెజాన్ లో గానీ మనకు ప్రజెంట్ వెబ్సైట్
కొన్ని వెబ్సైట్ లో మాత్రం ఇమీడియట్లీ వాళ్ళు ఏంటంటే చైనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు 8 ఫీట్ పెడితే ఇంత వస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఈ గేట్ వాళ్ళది, నేను జెట్కో వాళ్ళది ఇట్లా పేర్లు అయితే పెట్టట్లేదండి. బట్ ఒక కంపెనీ నేను చూశాను. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే 3.87 ఫీట్ పెడితే మనకు 40 ఇంచెస్ వస్తుందని చెప్తున్నారు. 7.54 ఫీట్ పెడితే 80 ఇంచెస్, 10.94 ఫీట్ పెడితే 150 ఇంచెస్, 27.88 ఫీట్ పెడితే మనకు 300 ఇంచెస్ అని చెప్పి ఇట్లా క్లారిటీ ఇచ్చారు. యాక్చువల్ చెప్పాలంటే కొన్ని కంపెనీలు మాత్రం ఇవ్వట్లేదు. బట్ అదే మీకు ఒక బ్రాండెడ్ సెనారియోలోకి వెళ్ళిపోతే బ్రాండెడ్ లో క్లియర్ గా నేను ఇంకో బెన్క్యూ మోడల్ చూశాను. నేను TH575 మోడల్ చూశానండి. TH575 మోడల్ చూస్తే అక్కడ మనకు ఇక్కడ క్లియర్ గా ఇస్తున్నారు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అని చెప్పి 10.8 ఫీట్ డిస్టెన్స్ లో పెడితే మీకు 100 ఇంచెస్ అని చెప్పి క్లియర్ గా ఇచ్చారండి, మెన్షన్ చేశారు ఇక్కడ. మళ్ళీ ఇంకొక సినారీలోకి వెళ్ళిపోతే వాళ్ళు 2 పోస్టర్లు వేశారు. ఇంకొక పోస్టర్ కూడా నేను చూశాను. ఇంకో పోస్టర్ 1x జూమ్ లో పెడితే మీకు 10.8 ఇంచ్ పెడితే 100 ఇంచు, 120 ఇంచుకి వెళ్ళాలంటే 13 ఫీట్, 16 ఫీట్ పెడితే 150 ఇంచ్ అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. డిస్టెన్స్ అనేది మీరు దీనిలో కూడా 2 టైప్స్ ఉంటుంది. షార్ట్ త్రో ప్రొజెక్టర్స్ ఉంటాయి, లాంగ్ త్రో ప్రొజెక్టర్స్ ఉంటాయి. మీకు డిస్టెన్స్ బట్టి కూడా షార్ట్ త్రో ప్రొజెక్టర్స్ ఏంటో మీకు లాస్ట్ టైం మీకు 10,000 అండర్ లో కూడా టాప్ త్రో వాళ్ళ ప్రొజెక్టర్ నేను పెట్టాను. మన దగ్గర 10 ఫీట్ పెడితే అది 150 ఇంచెస్ ఉన్నది. అది షార్ట్ త్రో ప్రొజెక్టర్ అంటారు. ఏంటంటే దాన్ని ఎలాంటి సెటప్ చేయాల్సిన అవసరం లేదు. దగ్గర నుంచి వెళ్ళి ఎక్కువ స్క్రీన్ ఆక్యుపై చేస్తుంది అనమాట. బట్ లాంగ్ త్రో అంటే మాత్రం మేము ప్రొజెక్టర్ లాంగ్ పెట్టినప్పుడు మాత్రమే 120 ఇంచ్ 130 ఇంచ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చాలా ప్రొజెక్టర్ లాంగ్ త్రోనే వస్తున్నాయి. షార్ట్ త్రో ప్రొజెక్టర్లు అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మీకు లెజర్ ప్రొజెక్టర్స్ ఉంటాయి. ఆ లెజర్ ప్రొజెక్టర్ అయితే మీకు స్క్రీన్ దగ్గరనే పెట్టాల్సి ఉంటుంది. 1 ఫీట్ డిస్టెన్స్ పెడితే మీకు 100 ఇంచ్ 120 ఇంచెస్ వస్తుంది అనమాట. ఈ టెక్నాలజీ గురించి కూడా నేను రానున్న వీడియోలో చెప్తానండి. అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ డిస్టెన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ కామెంట్ చేస్తే కూడా నేను అక్కడ DM చేస్తే కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం.